అక్కడ ఒక లైట్ వెలుగుతుంటే అక్కడ పోయి టికెట్లు తెలుసుకున్నావు అని చెప్పినావు కానీ అక్కడ వరకు చెప్పావు చెప్పు. ఇంకా మాట్లాడతారు చాలా మంది ఉన్నారు. ఫాస్ట్ ఫాస్ట్ చెప్పు. శ్రీముఖి యాంకరింగ్ చేసినట్టు చెప్పు. ఏందా అంత ఫాస్ట్ చెప్పడం నా వల్ల కాదు. అదే ఎమోషనల్ ఏమైనా అగ్రెసివ్ ఉన్నాను నేనేమైనా ఇక్కడ ఏం పర్లేదు, టేక్ యువర్ టైం చెప్పు. కాదు వీడియో రికార్డ్ చేసే వెనకాల బీజిఎం అసలు స్టార్టింగే అసలు అది ఇండస్ట్రీ కొట్టిండు. ఈ ఫోటో చూపించి ఈయన ఊరారంటే మా దేవుడు అంటే అల్లానా అంట. మా స్థలాన్ని తీసుకొచ్చాం బంగారం ఒకటి ముస్లిమ్స్ అనే దాంట్లో దేవుడు కనబడ్డు. దేవుడు అంటే నలుగురికి సాయం చేసేవాడు దేవుడు. అది గుర్తుంచుకో. ఎవరైతే రోడ్డు మధ్యలో ఉన్న రాయిని కూడా తీసి పక్కన పెడతాడో వాడు కూడా నీకు సపోర్ట్ చేసినట్టు. అది నలుగురికి ఉపయోగపడిన వాడే. అట్లా ఉంటది అనమాట కురాన్. బేసిక్ ఏంటంటే ఇంతమంది అదే ఎడం చేతికి తెలియకుండా కుడి చేతితో దానం చేసేవాళ్ళు, కుడి చేతికి తెలియకుండా ఎడం చేతితో దానం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఆయన్ని సహాయం అడగకుండానే ఎక్కడుంది సహాయం, ఎవరు వస్తారు నా ఇంటికి అని చెప్పి తలుపులు తెచ్చి పెడతాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా ఇంకా అది తక్కువ అనిపిస్తుంది. మనం ఎంత మాట్లాడినా కానీ అది ఇది తీసుకోవటం లాగా ఉప్పొంగుతూ వస్తుంటే తప్ప అది ఆగే ప్రళయం కాదని. అందుకే కదా నేను ఎందుకు అంత ఇన్స్పైర్ తీసుకుంటానంటే మ్యాక్సిమం అలాంటి గొప్ప వ్యక్తికి ఫ్యాన్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. చాలా మంది చాలా విధంగా ఫ్యానిజం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. కానీ దాన ధర్మాలు నేర్చుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే కళ్యాణ్ బాబు దగ్గర నుంచి మనం నేర్చుకుని ఏందిరా అంటే, ఎవరైనా ఆపదలు ఉంటే కుడి చేతికి తెలియని ఎడం చేతి నుంచి దానం చేసేసి మాకేమీ తెలియదు, మేమేం లేదు, మేము అందరిలాగే ఉన్నాం నిలబడి అని చెప్పేసి ఇలా చేతులు పెట్టుకుని నిలబడడం తెలుసు. ఆ సాయం చేసింది కూడా తెలియదు. అలా కోట్లలో ఉన్నారు ఇక్కడ. సాయం చేసి కూడా చెప్పుకోకుండా ఉన్న వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. అలా ఎవరున్నారు చెప్పు. చిన్న సహాయం లేదు, చిన్న సహాయం అవసరం ఉంటే ఎవరిని అడిగినా కానీ ఇక్కడ ఇస్తారు. అది ఎవరి వల్ల ఎవరిని ఇన్స్పైర్ తీసుకుని అది నాకు లేవురా, ప్లీజ్ రా, సారీ రా అంటే చాలా మంది ఉన్నారు అట్లా. కానీ కళ్యాణ్ బాబు ఫ్యాన్ ని అడిగితే వాడి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని ఇక్కడ చాలా మంది గుండె ఆపరేషన్ చేయించుకున్నారు, చాలా మంది కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు, చాలా మంది ఇబ్బందులు పడ్డోళ్ళని కాపాడిన వ్యక్తుల్లో ఎప్పుడు మొట్టమొదటి అడుగులో ఉండే మా శాండీ అన్న ఉన్నాడు. ఆయన్ని ఇన్స్పైర్ తీసుకునే నేనైతే ఆయన్ని ఇన్స్పైర్ తీసుకున్నాను. సోషల్ మీడియాలో నాకు ఇన్స్పైర్ క్యాండిడేట్ ఎవరంటే గుడుంబ అన్న ఒకటి, శాండీ అన్న ఒకటి. నాకు సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత నాకు కనబడేది వీళ్ళిద్దరే నా ఇన్స్పిరేషన్. ఇంకెవ్వరిని నేను తీసుకోలేను. ఎందుకంటే వాళ్ళు అంత మోటివేషన్ ఇస్తారు వెనకాల నుంచి, అంత బలాన్ని, అంత ధైర్యాన్ని, అంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు. చేయడానికి నేనున్నా వెనకాల అంటారు. అది మంచి పనులకి, చెడు పనులకు అసలు వాళ్ళని ఉపయోగించను. వాళ్ళ పేరే నాకు అనవసరం. అందుకో అంత గొప్ప వ్యక్తుల్ని నేను సోషల్ మీడియాలో కలిసినందుకు చాలా గర్వం ఉంది. అది కూడా అదనమాట. అవి చెప్పు. కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే అది అవి కళ్యాణ్ గురించి ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క నిమిషం కానీ మీతోనే మొదలు పెడతా. ఎవరు చెప్పినా 2 నిమిషాలు చెప్పండి. ముగించే ముందు మాత్రం ఒకటి స్పేస్ లో మీ కళ్యాణ్ చెప్పిన ఎన్నో చెప్పుంటాడు. కళ్యాణ్ అంటే ఎన్నో చెప్పుంటాడు. ఎంతో మందికి ఏదో ఒక పదం, మీకు వర్డ్, సెంటెన్స్ మీ లైఫ్ మార్చుంటుంది. ఆ సెంటెన్స్ తో ముగించండి. ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరు 2 నిమిషాలు కంప్లీట్ చేయండి. కానీ ఎండ్ చేసే ముందు దిస్ ఇస్ సంథింగ్ దట్ కళ్యాణ్ ఇన్స్పైర్డ్ మీ, ఒక కోట్ కానీ ఆయన చెప్పిన విధానం కానీ ఏదో ఒకటి అది చెప్పి ముగించండి ప్లీజ్. కానీ తొందర చేయండి, కింద చాలా మంది ఉన్నారు. చెప్పు కానీ చెప్పావు కదా, ఎన్నిసార్లు చెప్తావు? ఇంకెన్నిసార్లు చెప్పాలయా? నైట్ చెప్తులే, నైట్ స్పేస్ పెడతా, దాంట్లో మిగతా సగం చెప్తాం. ఆయన వంటాడయ్యా నైట్ అంటే మార్నింగ్ కానీ అర్థమైంది. మార్నింగ్ మళ్ళీ గుమ్మేద్దాం. మిగతా వాళ్ళు మాట్లాడి. హరీష్ మాట్లాడరా, రాక పుణ్యమికి అమావాస్యకు వస్తావు, మాట్లాడు. లేదు నేను మార్నింగ్ మాట్లాడతా. మంది 1/2 గంటలో తేల్చలేములే. అవునా? అది చూసావా, ఆడి దగ్గర కూడా కుప్పలు ఉన్నాయి, దాచాడు అట్లా. రైట్. హరి నాయుడు మాట్లాడరా.